వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు బ్యాంకింగ్ అండ్ రైల్వేస్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఒక్కసారి ఈ కెరీర్ కంపారిజన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి శ్రీధర్ సార్ ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బ్యాంకింగ్ ది సేమ్ టైం రైల్వేస్, ఈ కంపారిజన్ మీరు కాకుండా ఇంకెవరికి చెప్పలేరు అనేది నా ఒపీనియన్. ఎందుకు అనంటే రైల్వే ఉద్యోగాలు అంటే మనం నార్త్ వైపు ఎక్కువ చూడాల్సినటువంటి పరిస్థితి. దాన్ని మీరు కాదు సౌత్లో కూడా ఏదో మేము చూపించగలిగామని చెప్పేసి అంత పెద్ద రిజల్ట్ని క్రియేట్ చేసింది ఒక్క శ్రీధర్ సిసి మాత్రమే, ఇంకేదీ లేదు. బ్యాంకింగ్ అయితే ఇంక మీ గురించి చెప్పాల్సిన పని లేదు, దాని గురించి అసలు ప్రత్యేకించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రెండు కెరీర్ కంపారిజన్కి వచ్చేటప్పటికి ఏది ఏ రకంగా ఉంటుంది అసలు? అంటే ఒకవేళ స్టూడెంట్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఎందుకంటే నోటిఫికేషన్ కూడా ఉంది బ్యాంకింగ్, ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏది దేని ఏ విధంగా చూడాలి? రైల్వే ఉద్యోగాలు ఒకలాగా ఉంటాయండి, ఒక మైండ్ సెట్ కి బాగా సెట్ అవుతాయి. బ్యాంక్ ఉద్యోగాలు ఒక మైండ్ సెట్ కి సెట్ అవుతాయి. ఎట్లా? ఇప్పుడు చక్కగా ఒక పర్టికులర్ టైం టేబుల్ ప్రకారం ఓ జీవితాన్ని నడుపుదాము, ఈ టైంకి నిద్రలేద్దాము, ఈ టైంకి పడుకుందాము, ఈ టైంకి ఈ పని చేద్దాము, ఈ రోజుని ఈ పని చేద్దాము, ఆదివారం పిల్లలతో గడుపుదాము, శనివారం నాడు ఫ్యామిలీ అందరం ఏదో చేద్దాము, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, బ్యాంక్ ఉద్యోగాలు బాగుంటాయి. ఎందుకనంటే బ్యాంకుకి 10ంటికి ఏ రోజైనా 10ంటికే వెళ్ళాలి. తారీఖు మారినందు మూలాన, డే మారినందు మూలాన మన టైమింగ్ మారదు. ఇంటికి ఎప్పుడు వస్తాము? ఫిక్స్డ్ టైంలో వస్తాము. సెకండ్ సాటర్డే సెలవు, ఫోర్త్ సాటర్డే సెలవు, ఆల్ సండేస్ హాలిడేస్. సో ఇది ఫిక్స్డ్ లైఫ్ అండి బ్యాంకింగ్. దానికి ఒక శాలరీ వస్తుంది. అదే బ్యాంక్లో క్లర్క్, రైల్వేలో క్లర్క్ ఇట్లా కంపేర్ చేద్దామండి. బ్యాంక్లో క్లర్క్ 50,000 రూపీస్ వస్తుంది. అదే రైల్వేలో కమర్షియల్ క్లర్క్ 65,000-70,000 వస్తుంది. కానీ రొటేషనల్ షిఫ్ట్ అండి. మోస్ట్ ఆఫ్ ది రైల్వే జాబ్స్ రొటేషనల్ షిఫ్ట్. అందుకనే రైల్వేలో శాలరీలు ఎక్కువ ఉంటాయండి. రొటేషనల్ షిఫ్ట్కి శాలరీ ఎక్కువ ఉండటానికి సంబంధం ఏంటండి అంటారు. శాలరీ డెఫినేషన్ తీసుకుంటే కనుక మనం గూగుల్ నుంచి కానీ డిక్షనరీ నుంచి కానీ కాంపెన్సేషన్ పెయిడ్ ఫర్ సాక్రిఫైస్ అంటే ఈ బాడీ నా సొంతం, 24 గంటలు నాయి, నా టైంని మీ సంస్థకి నేను కొంత టైం సాక్రిఫైస్ చేసినందుకు గాను మీరు నాకు ఇచ్చేటటువంటి డబ్బే శాలరీ అంటారండి. శాలరీ ఫిక్స్ చేయటానికి బోల్డన్ని పారామీటర్లు ఉన్నాయండి. ఒకటి వర్కింగ్ టైమింగ్స్, నెక్స్ట్ వర్కింగ్ విత్ హ్యూమన్ బయాలజీ ఆర్ వర్కింగ్ విత్ ఎగెనిస్ట్ హ్యూమన్ బయాలజీ, వర్కింగ్ వితౌట్ రిస్క్, వర్కింగ్ విత్ రిస్క్, ఇలా బోల్డన్ని ఫ్యాక్టర్లు ఉన్నాయండి శాలరీ ఫిక్స్ చేయడానికి. సో బ్యాంకుల్లో హ్యూమన్ బయాలజీతో పాటే పనిచేస్తాము. అంటే హ్యూమన్ బయాలజీ ఇన్ ద సెన్స్ ఈ బాడీ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు పగలు రాత్రి అనేవి ఉన్నాయి. పగలపూట పని చేయాలి, రాత్రిపూట పడుకోవాలి. అది ఈ హ్యూమన్ బాడీకి తయారు చేసినటువంటి సైన్స్. అయితే రైల్వే ఉద్యోగాలు అనుకోండి, హ్యూమన్ బయాలజీకి ఎగెనిస్ట్గా పనిచేయాల్సి వస్తుంది. ఓకే, హ్యూమన్ బయాలజీకి ఎగెనిస్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి దానికి కొంత పర్సంటేజ్ యాడ్ అయ్యి రైల్వే శాలరీలు ఎక్కువ ఉండటానికి కారణం అదండి. నెక్స్ట్ ఇది బ్రెయిన్ వర్క్, ఇది హార్డ్ వర్క్. అంటే దీంట్లో కూడా ఉంటుందండి, బ్రెయిన్ దీంట్లోనూ పెడతాము. పాయింట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో రాత్రుల పూట మనం మెలకు నుండి పనిచేయాల్సి వస్తుంది. అదే అర్థమైంది. అంటే బలవంతాన నిద్ర ఆపుకొని ఈ బాడీకి మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికి ఎగెనిస్ట్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి శాలరీ ఎక్కువ వస్తుందండి. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఇది ఇక్కడ సందర్భం అవుతుంది కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయమే, రిస్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ పనిచేసే వాళ్ళకి రైల్వే వాళ్ళకన్నా శాలరీ ఎక్కువ వస్తుందండి. కారణం ఏంటంటే మైన్లో వర్క్ చేసేటప్పుడు రిస్క్ ఎక్కువ అండి. ఓకే, అంటే లోపలికి వెళ్ళడం వరకే వాళ్ళ పద్ధతి, కానీ బయటకు వచ్చేటప్పటికి ఏ రకంగా వస్తాము, ఎప్పుడు వస్తాము, లైఫ్ రిస్క్ ఉందండి. అవును, అందుకని వాళ్ళకి ఇంకా శాలరీలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అందరూ ఓఎన్జీసీలో పనిచేసే ఇంజనీర్లకి అంత జీతాలు ఎందుకు ఇస్తున్నారు, డబ్బు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. పెట్రోల్ ఆయిల్ డ్రిల్ చేసేటప్పుడు ఎనీ మూమెంట్ ఏదైనా జరుగుతుందని నేను అంటలేదండి. సో అంటే లైఫ్ని రిస్క్గా పెట్టి అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయండి శాలరీలు. సో అంటే శాలరీ కాంపోనెంట్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్లు ఏంటి అంటే మనం పనిచేసే టైము, with against human biology or according to human biology, with risk or without risk.
ఈ ఫ్యాక్టర్లన్నీ ఉంచేటప్పటికి రైల్వేలో హ్యూమన్ బయాలజీకి ఎగనిస్ట్గా పనిచేయాలి కాబట్టి సాలరీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, సార్ నా ఫ్యామిలీ పరిస్థితులకి నాకు రూపాయి ఎక్కువ వచ్చే ఉద్యోగం కావాలండి, ఎట్లాంటి రిస్క్ అయినా ఫేస్ చేస్తానండి. రిస్క్ ఇన్ ద సెన్స్ నేను ఏ టైం అయినా పని చేస్తానండి, ఓకే. నాకు రూపాయి ఎక్కువ కావాలండి. రైల్వే ఉద్యోగాలు సార్ నేను అన్ని కష్టాలు పడలేనండి, చక్కగా 10ంటికి వెళ్ళామా, సాయంత్రం 5, 6 మధ్యలో ఇంటికి వచ్చామా, అన్నం తిన్నామా, పడుకున్నామా, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ ఉద్యోగాలు బాగుంటాయండి. సో చేసే పనిని బట్టే మళ్ళీ జీతం కూడా మారుతుంది. ఇందాక మాట్లాడుకున్నాం, ఇక్కడ ఏ పని అయితే చేస్తున్నామో, ఎంతసేపు చేస్తున్నామో అక్కడ అదే టైము అంతే పని చేస్తామండి. కానీ ఆల్మోస్ట్ 20-30% సాలరీ ఎక్స్ట్రా వస్తుంది. కెరీర్ గ్రోత్ ఇటు ఆ, ఆ, రైల్వేస్ కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్ పెద్ద అయ్యే కొద్దీ గ్రోత్ ఎక్కువ వస్తుందండి. చిన్న ఆర్గనైజేషన్ లో తక్కువ గ్రోత్ వస్తుంది, పెద్ద దాంట్లో ఎక్కువ బ్యాంకింగ్ గ్రోత్ ఇండస్ట్రీకి వస్తుంది. రైల్వే ఇండస్ట్రీకి Yes. ఉన్న డిఫరెన్స్ అదే. ఓకే. అదే అండి, అంటే మానిటరీ బెనిఫిట్స్ రైల్వేలో ఎక్కువ ఉన్నాయి. కొంచెం హార్డ్ టైమింగ్స్, హార్డ్ పొజిషన్స్ లో వర్క్ చేయాల్సి వస్తుంది. రైట్, మీ యాటిట్యూడ్ ఆ రకంగా ఉందనుకోండి, డబ్బు కావాలి, రైట్, అటు లేదు పీస్ఫుల్, ఇట్లా దట్ యూ కెన్ డిసైడ్. అంటే మన మైండ్ సెట్ని బట్టి ఉద్యోగం డిసైడ్ చేసుకోవచ్చు. బా. ఎలా సార్ అంటే ఇప్పుడు 2 నోటిఫికేషన్స్ మీరు చూసారు కాబట్టి ఎన్ని మంత్స్ లో కనుక ప్రిపేర్ అయితే ఆ నోటిఫికేషన్స్ లో జాబ్ క్రాక్ చేసుకోవచ్చు సార్? ఈ రెండిటికి యావరేజ్ టైం. బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే 6 to 8 months అండి, ఓకే. చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ రైల్వే ఎగ్జామ్స్ అయితే రైల్వేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి కొంచెం లేట్ ఉంటుందండి ప్రాసెస్. 1 year 1 year 6 months దాకా పడుతుందండి రైల్వేది. ఇది బిగినింగ్ నుంచి ఎండింగ్కి. అంటే ఇప్పుడు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చి అయిపోయి 4-5 నెలలు అయిందండి, ఇంకా ఎగ్జామ్ జరగలేదు. ఒక నెలకి 1.5 ఎగ్జామ్ జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ CBT2 జరగాలి, CBAT జరగాలి, అంటే 1.5 year పట్టేస్తుందండి దానికి బిగినింగ్ టు ఎండింగ్. ఓకే. సో ఓపెనింగ్ అయిపోయి అంటే ఏఎల్పికి అప్లికేషన్ అయిపోయిందండి. కాకపోతే గ్రూప్ డి నోటిఫికేషన్ ఒకటి త్వరలో వస్తుందండి. ఓకే. బట్ కెరీర్ గ్రోత్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పర్సెప్షన్ అండి, మైండ్ సెట్ అండి. మీ మైండ్ సెట్ ని బట్టి మీరు ప్రొఫెషన్ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే ఈ రెండు చెప్పిన దాని ప్రకారమే కొంతమంది స్టూడెంట్స్ 6 to 8 months లో బ్యాంక్ జాబ్ చూస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా 1 year లో పర్లేదు, మీరు చెప్పిన బెనిఫిట్స్ ప్రకారము కొంచెం కెరీర్ గ్రోత్ ఎక్కువ Yes. ఉంటుంది. ఏదైనా కష్టమే కదా, మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఒకటే కదా అని. ఎండ్ రిజల్ట్ అదే సార్, జాబ్ ఎవరికైనా కావాల్సింది కాబట్టి అడుగుతున్నాను. ఈ వీటికి సంబంధించి అంటే రైల్వే నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ ఉండే అవకాశం ఉంటుందా? ఎస్, ఓకే. పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ గారు అశ్విని గారు అనౌన్స్ చేశారండి, రెగ్యులర్గా ఇస్తామని. ఫాలో అవుతున్నారు. ఇది 2nd consecutive year దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. నమ్మకం 100% నమ్మి ప్రిపేర్ అవ్వచ్చండి. సో జనవరి 2026 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డిసెంబర్ కల్లా డెఫినెట్గా అండి, సక్సెస్ అవుతారు. ప్లాన్ ప్రకారం చేయాలి. ఓకే. గుడ్డిగా అందరితో పాటు వెళ్ళిపోవటం కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేస్తే డెఫినెట్గా చేయొచ్చు. మీ దగ్గర ఆ ట్రైనింగ్ అంతా ఉంటుందండి? కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుందండి. అదర్ బ్యాంకింగ్ అయినా, రైల్వే అయినా, నోటిఫికేషన్స్ గురించి మొత్తం కంప్లీట్ A to Z. ఒక తండ్రి పిల్లవాడిని చేయబట్టుకొని ఎలా నడిపిస్తారో, మా దగ్గరికి వచ్చినటువంటి ఒక గ్రాడ్యుయేట్ని ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. కాకపోతే ఏంటంటే తండ్రికి అయితే దండించే అవకాశం ఉంటుంది, మాకు దండించే అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలో చెప్తాము. ఫాలో అవటం అవ్వకపోవటం అనేది లెఫ్ట్ యువర్ ఎండ్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ కనుక అయితే మీరు 1 year లో కనుక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అని అంటే 6 months నుంచి 1 year లోపు స్క్రీన్ మీద శ్రీధర్ CC కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ, హైదరాబాద్ లాంటి ఏరియాస్తో పాటు అన్ని ఏరియాలో ఏపీ, తెలంగాణలో ఉన్నాయి. మీరు కనుక మీకు నచ్చిన ఏరియాలో జాయిన్ అయ్యి మీ ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి అద్భుత అవకాశం జనవరి నుంచి కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీ పేరెంట్స్ తోటి విజిట్ చేయండి. మీకు కూడా ఒక రియాలిటీ తెలుస్తుంది. అందులో ఏముంది, ఒకసారి మీరు టెస్ట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.